Hi dear students, this is Sheikh Hussain, chemistry lecturer. మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ జనరల్గా మనకు 3 చాప్టర్స్ నుంచి వస్తాయి, అంటే 3 డిఫరెంట్ పార్ట్స్ నుంచి వస్తాయి. ఫస్ట్ది ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి తీసుకుంటే కెమికల్ కైనెటిక్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అనే లెసన్స్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి పర్టికులర్గా 16 అండ్ 17 గ్రూప్ ఎలిమెంట్స్లో నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అండ్ లాస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అయితే చాలామంది స్టూడెంట్స్ ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన 8 మార్క్స్ క్వశ్చన్ని వదిలేస్తారు. ఎందుకంటే ఆర్గానిక్ రియాక్షన్స్ చాలా డిఫికల్ట్, ఇది మాకు అర్థం కావు కాబట్టి దాన్ని చాయిస్ కింద వదిలేద్దాము అని అనుకుంటారు. కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చేటువంటి 8 మార్క్స్ క్వశ్చన్ మోస్ట్లీ నేమ్డ్ రియాక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేమ్డ్ రియాక్షన్స్ ఇక్కడ ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్ ఒక 20 వరకు ఉన్నాయి. ఈ 20 నేమ్డ్ రియాక్షన్స్ నేర్చుకుంటే మీకు 8 మార్క్స్ క్వశ్చన్సే కాకుండా 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ 20 నేమ్డ్ రియాక్షన్స్ని చాలా ఈజీగా ఓన్లీ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఐపీ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా ఈజీ వేలో, సింపుల్ వేలో చెప్పడానికి ఈ వీడియోస్ తీస్తున్నాను. ఇక్కడ తీసేటువంటి వీడియోస్ నంబర్ ఆఫ్ వీడియోస్, అంటే నేను 4 వీడియోస్ 5 వీడియోస్ అవ్వచ్చు, అంటే నంబర్ ఆఫ్ రియాక్షన్స్ని బట్టి, ఎక్స్ప్లెనేషన్ని బట్టి ఈ వీడియోస్ అన్నీ చూస్తే మీరు ఆర్గానిక్లో నేమ్డ్ రియాక్షన్స్లో పర్ఫెక్షన్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో డూ ఫాలో మై వీడియోస్ అండ్ యూ ఫీల్ రియలీ ఈజీ. సో ఫస్ట్ వితౌట్ వేస్టింగ్ టైం మనము హ్యాలో ఆల్కేన్స్ అండ్ హ్యాలో ఐరిన్స్ అనే చాప్టర్లో నుంచి వచ్చేటువంటి నేమ్డ్ రియాక్షన్స్ ఏదో చూద్దాం. హ్యాలో ఆల్కేన్స్ అండ్ హ్యాలో ఐరిన్స్, ఇది ఆర్గానిక్లో ఫస్ట్ లెసన్. దీంట్లో నుంచి అడిగేటువంటి నేమ్డ్ రియాక్షన్స్ ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ మనకి 5 నేమ్డ్ రియాక్షన్స్ ఉన్నాయి మెయిన్లీ. వుడ్జ్ రియాక్షన్, వుడ్జ్ ఫిటిగ్ రియాక్షన్, శాండ్ మేయర్ రియాక్షన్ అండ్ గ్యాటర్మెన్ రియాక్షన్. ఈ 5 రియాక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. అయితే ఈ రియాక్షన్స్ డిస్కస్ చేసుకోబోయే ముందు చాలామందికి అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎందుకు డిఫికల్ట్గా ఫీల్ అవుతారంటే దాంట్లో ఉండేటువంటి కాంపౌండ్స్ యొక్క నేమ్స్ తెలియకపోవడమే. ఫస్ట్ ఇయర్లో నామెన్క్లేచర్ నేర్చుకుంటాం కదా, ఆ నామెన్క్లేచర్ మీద పెద్దగా కమాండ్ లేకపోవడం. కాబట్టి నేను ప్రతి వీడియోలో కూడా స్టార్టింగ్లో ఆ వీడియోకి సంబంధించి, అంటే వచ్చేటువంటి కాంపౌండ్స్కి సంబంధించి బేసిక్స్ చెప్పి ఆ తర్వాత రియాక్షన్స్లోకి వెళ్తాను. ఇక్కడ నేను రిపిటేషన్ వీలైనంత వరకు తగ్గిస్తాను, అంటే చెప్పిందే మళ్ళీ చెప్పకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇది వీడియో రికార్డింగ్ కాబట్టి మీరు కావాలంటే మళ్ళీ దాన్ని రిపీటెడ్గా ఆ వీడియోని మళ్ళీ రివర్స్కి బ్యాక్కి వచ్చి మళ్ళీ చూసుకోవచ్చు. సో వన్స్ మీరు ఒక వీడియోని ఒక 2-3 టైమ్స్ చూస్తే యూ విల్ గెట్ 100% కమాండ్ ఓవర్ ద రియాక్షన్స్. సో డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ మనం బేసిక్స్ డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ బేసిక్స్లో మనం తెలుసుకోవాల్సింది కొన్ని కాంపౌండ్స్, పర్టికులర్గా CH4 అంటే ఏంటి? దీన్ని CH4ని మీథేన్ అంటారు. దీని నుంచి ఒక హైడ్రోజన్ తీసేసామనుకోండి CH3 అవుతుంది. ఆ CH3ని మిథైల్ అని పిలుస్తారు. సో ఈ మిథైల్ అనే నేమ్ మీరు త్రూ అవుట్ ద ఆర్గానిక్ డిస్కషన్ గుర్తుపెట్టుకోండి. CH3 అంటే మిథైల్, దీన్ని మిథైల్ గ్రూప్ అంటాము, ఆల్కైల్ గ్రూప్ అది. అండ్ సెకండ్ వన్ C2H6, దీన్ని ఈథేన్ అంటాము. ఈ ఈథేన్ నుంచి ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేస్తే C2H5 అవుతుంది. దీన్ని ఇథైల్ గ్రూప్ అంటాం. C2H5ని ఇథైల్ అంటాం. అండ్ ఫైనల్లీ C6H6, దీన్ని బెంజిన్ అంటాము. C6H6 బెంజిన్. దీనిలో నుంచి ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేస్తే C6H5 అంటాము. దీన్ని ఫినైల్ అని చదువుతాము. ఈ 3 గ్రూప్స్. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, ఈ వీడియోస్ పర్టికులర్గా ఎవరైతే ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే బాగా భయపడుతున్నారో వాళ్ళ కోసం తీస్తున్నాను. కాబట్టి నేను డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు, వీలైనంత సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దీంట్లో కొన్నిసార్లు నేను కొన్ని రూల్స్ని కూడా పక్కన పెట్టేసేయచ్చు. ఇక్కడ నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఒక కెమిస్ట్రీలో 0 అయినటువంటి స్టూడెంట్కి ఈ రియాక్షన్స్ అనేవి అర్థం అవ్వాలి, అది నా మెయిన్ ఇంటెన్షన్. అండ్ ఈ రియాక్షన్స్ నేర్చుకొని ఎగ్జామ్లో వాళ్ళు పాస్ అవ్వాలి మంచి మార్క్స్తో అనేది మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. C2H6 అంటే ఈథేన్, C6H6 అంటే 6 కార్బన్స్ 6 హైడ్రోజన్స్ ఉంటే దాన్ని బెంజిన్ అంటాము. ఆల్రెడీ మీరు క్లాసెస్లో మీ సబ్జెక్ట్ టీచర్స్ డిస్కస్ చేసేటప్పుడు బెంజిన్కి సంబంధించి మీరు స్ట్రక్చర్ ఇలా ఉంటుందని నేర్చుకొని ఉంటారు. అయితే బెంజిన్ నేను స్ట్రక్చర్ ఎందుకు తీసుకోవట్లేదని అంటే చాలామంది స్టూడెంట్స్ బెంజిన్ స్ట్రక్చర్ డ్రా చేసేటప్పుడు జస్ట్ ఇలా డ్రా చేసేస్తారు.
దీన్ని బెంజిన్ అని చెప్పరు, దాని పేరు సైక్లోహెక్సేన్. కాబట్టి మీరు లోపల సర్కిల్ డ్రా చేయడం కానీ లేదంటే లోపల ఉండేటువంటి పై బాండ్స్ను ఆల్టర్నేటివ్ పై బాండ్స్ను మెన్షన్ చేయడం కానీ మర్చిపోతే ఆ కాంపౌండ్ మొత్తం రాంగ్ అవుతుంది. కాబట్టి దీనికి బదులు నేను దాని ఫార్ములా బెంజిన్ ఫార్ములా తీసుకుంటున్నాను, C6H6 గుర్తుపెట్టుకోండి. అయితే మన డిస్కషన్లో అక్కడక్కడ C6H5 అని ఎక్కడన్నా మీకు వస్తే దాన్ని బెంజిన్ అనే చదవండి, C6H5 వచ్చిన బెంజిన్ అనే చదవండి. దాన్ని యాక్చువల్గా ఫినైల్ అంటాము. దాని రీజన్స్ అవన్నీ నేను డీటెయిల్గా వెళ్ళట్లేదు, డెప్త్లోకి వెళ్తే మళ్ళీ నేను ఆల్రెడీ చెప్పాను, దిస్ వీడియో ఈజ్ ఫర్ దోస్ హూ ఆర్ ఫీలింగ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ వెరీ డిఫికల్ట్. ఓకే డియర్ స్టూడెంట్స్, ఈ 3 నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోండి, మిథైల్, ఇథైల్ అండ్ ఫినైల్. ఇవి మీథేన్ CH4, ఈథేన్ C2H6 అండ్ C6H6 బెంజిన్. రైట్, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద main topic, named reactions. One by one we'll discuss. First one, Woods reaction. ఇక్కడ నేను రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. స్టేట్మెంట్ అయితే బోర్డు మీద ఏం రాయను, స్టేట్మెంట్ మీరు రాసుకోండి. రియాక్షన్ అండర్స్టాండ్ చేసుకుంటే రియాక్షన్ చూసి స్టేట్మెంట్ మనమే రాయగలిగి ఉండాలి. దట్స్ ఆల్, వెరీ సింపుల్. రైట్, CH3 వుడ్స్ రియాక్షన్, CH3Cl. CH3 అంటే ఏం చెప్పాను, మిథైల్ కదా, మిథైల్. Cl అంటే క్లోరిన్, దీన్ని క్లోరైడ్ అంట, మిథైల్ క్లోరైడ్ ప్లస్ Na సోడియం మెటల్, ఇక్కడ 2 మోల్స్ తీసుకుంటున్నాను సోడియం మెటల్, ప్లస్ CH3Cl, మరలా ఇంకొకటి CH3Cl తీసుకున్నాను, అంటే మరలా మిథైల్ క్లోరైడ్ తీసుకున్నాను, 2 మిథైల్ క్లోరైడ్స్ తీసుకున్నాను. దిస్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. ఈ రియాక్షన్, వుడ్స్ రియాక్షన్ డ్రై ఈథర్ ప్రెజెన్స్లో జరుగుతుంది. డ్రై ఈథర్ అనేది ఒక కెమికల్, అది ఈథర్ ఫ్యామిలీకి సంబంధించింది. సో మిథైల్ క్లోరైడ్ 2 మిథైల్ క్లోరైడ్స్ తీసుకున్నాను, మధ్యలో సోడియం మెటల్స్, సోడియం 2 మోల్స్ ఆఫ్ సోడియం తీసుకున్నాను. అంటే ఇప్పుడు ప్రోడక్ట్ ఎలా ఫామ్ అవుతుంది, మీరు జస్ట్ రియాక్టెంట్స్ గుర్తుపెట్టుకొని ప్రోడక్ట్ రాసే విధంగా నేర్చుకోవాలి. బై హార్ట్ మాత్రం చేయొద్దు, బై హార్ట్ చేస్తే 100% తప్పు చేస్తారు. ఇక్కడ చూడండి అమ్మా, సోడియం యాటమ్స్ ఎన్ని ఉన్నాయి, 2 సోడియం యాటమ్స్ ఉన్నాయి కదా, 2 సోడియం యాటమ్స్. మనకు తెలుసు సోడియం క్లోరైడ్ ఫార్ములా NaCl, సోడియం క్లోరైడ్. సోడియంకి క్లోరిన్కి బాగా అఫినిటీ ఉంటుంది. సోడియం ఎక్కడున్నా సరే క్లోరిన్ని ఎత్తుక్కుంటూ పోయి దాంతో కంబైన్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 సోడియమ్స్ ఉన్నాయి, ఈ 2 సోడియమ్స్కి ఇక్కడ ఒక క్లోరిన్ ఉంది, ఇక్కడ ఒక క్లోరిన్ ఉంది. సో కాబట్టి ఒక సోడియం ఒక క్లోరిన్తో కలిస్తే ఏం ఫామ్ అవుతుంది, NaCl ఫామ్ అవుతుంది. మరలా ఇంకొక సోడియం రెండవ క్లోరిన్తో, సోడియం ఫస్ట్ క్లోరిన్తో కలిసిందనుకోండి, రెండవ సోడియం ఈ క్లోరిన్తో కలిసిందనుకోండి, మొత్తం 2 NaCl's ఫామ్ అవుతాయి కదా. కాబట్టి 2 NaCl ఫామ్ అవుతుంది. అంటే మనకు ఈ 2 Naలు 2 Cl's అయిపోయాయి. ఇంకా ఏం మిగిలింది, ఇంకా మనకు మిగిలింది ఓన్లీ CH3 2 CH3లు మిగిలాయి. వాటిని ఇక్కడ రాసేద్దాం, CH3 బాండ్ CH3. దట్స్ ఆల్, వుడ్స్ రియాక్షన్ అయిపోయింది. ఇదేంటి CH3 బాండ్ CH3 అంటే 2 కార్బన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ C2 6 హైడ్రోజన్స్ ఉన్నాయి, H6 C2H6 అంటే ఏం చెప్పాను వీడియో బిగినింగ్లో, ఈథేన్ అని చెప్పాను, అంతే కదా, ఈథేన్. దట్స్ ఆల్, వుడ్స్ రియాక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ బోర్డు మీద రాసామో దాన్ని మాటల్లో చెప్తే దట్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్మెంట్ ఆఫ్ వుడ్స్ రియాక్షన్. ఇక్కడ చూడండి, మిథైల్ క్లోరైడ్ reacts with sodium metal in the presence of dry ether gives ethane, that is Woods reaction. నేను స్టేట్మెంట్స్ రిపీట్ చేయను, ముందే చెప్తున్నాను. కాబట్టి మీరు మరలా కావాలంటే వీడియోని రిపీట్ చేసుకొని మళ్ళీ చూడండి. దట్స్ ఆల్, వుడ్స్ రియాక్షన్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ రియాక్షన్, సెకండ్ వన్, వుడ్స్ ఫిటిగ్ రియాక్షన్. వుడ్స్ ఫిటిగ్ రియాక్షన్. ఇక్కడ వుడ్స్ ఫిటిగ్ అనే 2 మాటలు వచ్చాయి. సో వుడ్స్, ఇది సైంటిస్ట్ నేమ్స్ యాక్చువల్గా ఇవన్నీ, వుడ్స్ ఫిటిగ్, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను పై రియాక్షన్కి ఇప్పుడు చెప్పుకోబోయే రియాక్షన్కి చాలా సిమిలారిటీ ఉంటుంది. వుడ్స్ రియాక్షన్లో మనం CH3Cl రాసాం కదా, ఇక్కడ కూడా CH3Cl ఉంటుంది. ప్లస్ వుడ్స్ రియాక్షన్లో 2 Na రాసాం కదా, ఇక్కడ కూడా 2 Na ఉంటుంది. ప్లస్ వుడ్స్ రియాక్షన్లో మరలా CH3Cl రాసాం కదా, ఇక్కడ కొద్దిగా మార్పు ఉంటుంది, CH3 ప్లస్లో C6H5Cl రాస్తాం.
అంటే ఫస్ట్ రియాక్షన్లో వుడ్స్ రియాక్షన్లో మనకు సిఎల్ ఉంటుంది, ఇక్కడ CH3 బదులు C6H5 అంటే ఏం చెప్పాను నేను, బెంజిన్ డెరివేటివ్ అని చెప్పాను కదా, అంటే బెంజిన్ ఫినైల్ గ్రూప్ అని చెప్పాను కదా. సో C6H5ను మీరు బెంజిన్ అనుకోవచ్చు. అప్పుడు దీని పేరు ఏమవుతుంది, క్లోరోబెంజిన్, రైట్. ఇక్కడ వీటి నేమ్స్ తీసుకుంటే మనం మిథైల్ క్లోరైడ్, ఇది మిథైల్ క్లోరైడ్ అండ్ మధ్యలో సోడియం మెటల్ ఉంది, దీని పేరు క్లోరోబెంజిన్, క్లోరోబెంజిన్, రైట్. ఇప్పుడు స్టేట్మెంట్ చూడండి, రియాక్షన్ ఎలా జరుగుతుంది అనేది మనం మరలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు, పైన ఎలా జరిగిందో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఈ 2 సోడియం యాటమ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క సోడియం ఒక్కొక్క క్లోరిన్తో కలిసి 2 సోడియమ్స్ 2 క్లోరిన్స్తో కలిసి 2NaCl ఫామ్ అవుతుంది, 2NaCl. ఇది బై ప్రోడక్ట్, దానికి అంత ఇంపార్టెన్స్ ఏముండదు, మన మెయిన్ ప్రోడక్ట్ ఇది. ఇంకా మిగిలింది ఏం మిగిలింది మనకు, ఇక్కడ ఒక CH3 మిగిలింది, ఇక్కడ C6H5 మిగిలింది. ఆ రెండింటిని కలిపి రాసేస్తాం, C6H5CH3, రైట్, అంతే. సో ఈ C6H5Cl3 దీని పేరేంటి, ఒకసారి చూడండి, ఇక్కడ CH3ని మిథైల్ అంటాము, C6H5 ఎక్కడ వచ్చినా సరే దాన్ని బెంజిన్ అని చదవండి అని చెప్పాను నేను ఇందాక. దీని పేరు మిథైల్, దీని పేరు బెంజిన్, మిథైల్ బెంజిన్. సో స్టేట్మెంట్ ఎలా రాయొచ్చు, మిథైల్ క్లోరైడ్ అండ్ క్లోరోబెంజిన్ రియాక్ట్స్ విత్ సోడియం మెటల్. ఇక్కడ ఇంతకుముందు రియాక్షన్లో అయితే ఓన్లీ మిథైల్ క్లోరైడ్, 2 మిథైల్ క్లోరైడ్సే తీసుకున్నాం. ఇక్కడ మిథైల్ క్లోరైడ్ ఒకటి, క్లోరోబెంజిన్ ఒకటి, ఈ 2 కూడా సోడియం మెటల్తో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. ఇక్కడ కూడా డ్రై ఈథర్ ఉంటుంది, సేమ్ ఇక్కడ డ్రై ఈథర్ రాసాం కదా, ఇక్కడ కూడా యారో పైన డ్రై ఈథర్ రాస్తాము. గివ్స్ మిథైల్ బెంజిన్, దట్ ఈస్ వుడ్స్ ఫిటిగ్ రియాక్షన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఫిటిగ్ రియాక్షన్. ఈ ఫిటిగ్ రియాక్షన్ వుడ్స్ రియాక్షన్ లానే ఉంటుంది, కాకపోతే ఇప్పుడు ఇంతకుముందు చూడండి, వుడ్స్ రియాక్షన్లో మీరు మిథైల్ క్లోరైడ్స్ 2 యూజ్ చేశారు, వుడ్స్ ఫిటిగ్ రియాక్షన్లో ఒకటి మిథైల్ క్లోరైడ్ ఇంకొకటి క్లోరోబెంజిన్ యూజ్ చేశారు. ఫిటిగ్ రియాక్షన్లో ఓన్లీ క్లోరోబెంజిన్ యూజ్ చేస్తారు. అంటే వుడ్స్ రియాక్షన్లో మనం CH3Cl రాసాం కదా, అలానే ఆ CH3 ప్లేస్లో C6H5 రాయండి అంతే. వుడ్స్ రియాక్షన్లో CH3 ఉంది కదా, దాని ప్లేస్లో C6H5 రాయండి, C6H5Cl ప్లస్ 2Na ప్లస్ C6H5Cl గివ్స్, దీని ఏమంటాము, C6H5Clని క్లోరోబెంజిన్, ఇది కూడా క్లోరోబెంజిన్. అంటే నేమ్ మళ్ళీ ప్రత్యేకంగా రాయాల్సిన పని లేదు, ఆల్రెడీ నేను ఇక్కడ రాశాను, క్లోరోబెంజిన్ రియాక్ట్స్ విత్ సోడియం మెటల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. ఇదంతా కామనే. నెక్స్ట్ ప్రోడక్ట్ ఎలా ఫామ్ అవుతుంది, ఒకసారి వీడియో పాస్ చేసి ప్రోడక్ట్ ఏమై ఉంటుందో మీరు రాయడానికి ట్రై చేయండి. ఏమై ఉంటుంది ప్రోడక్ట్, ఇక్కడ 2 సోడియమ్స్ ఉన్నాయి కదా, ఈ 2 సోడియమ్స్ ఈ 2 క్లోరిన్ యాటమ్స్తో కలిసి 2NaCl ఫామ్ అవుతుంది, 2NaCl. నెక్స్ట్ ఇంకా ఏం మిగిలింది, ఇక్కడ ఒక C6H5 మిగిలింది, ఇక్కడ C6H5 మిగిలింది. ఆ రెండింటిని కలిపి C6H5 బాండ్ C6H5 అని రాద్దాం. C6H5ని ఫినైల్ అని అంటారని చెప్పాను నేను ఇంతకుముందు. అంటే ఈ వీడియో బిగినింగ్లో మీరు చూసినట్టయితే C6H6 అంటే బెంజిన్, C6H5లో నుంచి ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేస్తే దాన్ని C6H5 అంటాము, దాన్ని ఫినైల్ అని చదువుతాం. ఇక్కడ ఇది C6H5 ఒక ఫినైల్, C6H5 అనేది ఇంకొక ఫినైల్, 2 ఫినైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి దీని పేరు డైఫినైల్ అంటాం, డైఫినైల్ ఫామ్ అవుతుంది. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఫిటిగ్ రియాక్షన్ స్టేట్మెంట్ ఎలా రాయొచ్చు, క్లోరోబెంజిన్ రియాక్ట్స్ విత్ సోడియం మెటల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ గివ్స్ డైఫినైల్, రైట్. సో ఇవి వుడ్స్ రియాక్షన్, వుడ్స్ ఫిటిగ్ రియాక్షన్ అండ్ ఫిటిగ్ రియాక్షన్. ఈ 3 రియాక్షన్స్ కూడా వెరీ సిమిలర్ ఉంటాయి, మీరు కావాలంటే వాటిని కంపేర్ చేసుకొని చదువుకోండి, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, దీని తర్వాత వచ్చేటువంటి 2 రియాక్షన్స్, శాండ్ మేయర్ రియాక్షన్ అండ్ గ్యాటర్మెన్ రియాక్షన్ కూడా చాలా రిలేటివ్గా ఉంటాయి, అంటే కంపారిటివ్గా ఉంటాయి, చాలా సిమిలర్గా ఉంటాయి, వాటిని కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. సో చూద్దాం. నెక్స్ట్ 4th రియాక్షన్, శాండ్ మేయర్ రియాక్షన్.
శాన్-మేయర్స్ రియాక్షన్. శాన్-మేయర్స్ రియాక్షన్లో మనం చూడండి C6H5N2Cl అనే కెమికల్ తీసుకుంటాం. C6H5N2Cl. C6H5 అంటే బెంజిన్ డెరివేటివ్ అని చెప్పాను కదా నేను. దీని పేరు ఏంటంటే బెంజిన్. ఈ N2 ఉంది కదా, దాన్ని డై అజో గ్రూప్ అనుకోండి. డై అనేది ఎలా గుర్తుపెట్టి, 2 నైట్రోజన్స్ ఉన్నాయి కాబట్టి డై అనే మాట గుర్తుపెట్టుకోండి. డై అజో క్లోరైడ్ లేదా డైఅజోనియం క్లోరైడ్ అంటాం దీన్ని. బెంజిన్ డైఅజోనియం క్లోరైడ్. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. మరలా మీకు లాస్ట్ టాపిక్లో కూడా నైట్రోజన్ కాంపౌండ్స్లో కూడా వస్తుంది. చాలా వెరీ ఇంపార్టెంట్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇది. ఇప్పుడు ఈ బెంజిన్ డైఅజోనియం క్లోరైడ్ నుంచి మనము 3 డిఫరెంట్ రియాక్షన్స్ రాయబోతున్నాం. బెంజిన్ డైఅజోనియం క్లోరైడ్ని కాపర్ క్లోరైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ HCl లేదా కాపర్ బ్రోమైడ్ Cu2Br2 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ HBr లేదా కాపర్ సైనైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పొటాషియం సైనైడ్. వీటితో రియాక్ట్ చేసినప్పుడు ఒకవేళ ఈ బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ను ఫస్ట్ కాపర్ క్లోరైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ HClతో రియాక్ట్ చేస్తే వచ్చేటువంటి ప్రోడక్ట్ ఏంటి అంటే C6H5Cl ఫామ్ అవుతుంది. C6H5Cl ఫామ్ అవుతుంది ప్లస్ నైట్రోజన్ గ్యాస్ N2 అంటే క్లోరోబెంజిన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ని కాపర్ క్లోరైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HCl రియాక్ట్ చేస్తే క్లోరోబెంజిన్. అలానే మిగతా 2 కూడా చాలా ఈజీ. ఇక్కడ బ్రోమిన్ ఉంది కాబట్టి బ్రోమోబెంజిన్, ఇక్కడ సైనైడ్ ఉంది కాబట్టి సైనోబెంజిన్ ఫామ్ అవుతాయి. సో దట్స్ ఆల్. C6H5 ఇక్కడ బ్రోమిన్ కదా ఉంది కాబట్టి Br ఫామ్ అవుతుంది ప్లస్ నైట్రోజన్ అనేది మామూలే. నెక్స్ట్ ఇక్కడ సైనైడ్ ఉంది కాబట్టి C6H5Cn ప్లస్ N2 అనేది మామూలే. సో వీటిని ఏమంటాము క్లోరోబెంజిన్, బ్రోమోబెంజిన్ అండ్ సైనోబెంజిన్. సో స్టేట్మెంట్ ఎలా రాయొచ్చు? బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ వెన్ హీటెడ్ విత్ ఆర్ రియాక్టెడ్ విత్ కాపర్ క్లోరైడ్ HCl ఆర్ కాపర్ క్లోరైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HBr ఆర్ copper cyanide in the presence of potassium cyanide will get chlorobenzene or bromobenzene or cyanobenzene respectively. So this is Sand-Meyer's reaction. తర్వాత వచ్చేటువంటి గ్యాటర్మెన్ రియాక్షన్ కూడా చాలా సిమిలర్గా ఉంటుంది. సో నెంబర్ 5 అండ్ లాస్ట్ వన్ అంటే ఈ హ్యాలో ఆల్కెన్స్ అండ్ హ్యాలో అరిన్స్లో లాస్ట్ వన్ గ్యాటర్మెన్ రియాక్షన్. గ్యాటర్మెన్ రియాక్షన్లో కూడా మనం సేమ్ బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ తీసుకుంటాము. C6H5N2Cl బెంజిన్ డయాజోనియం క్లోరైడ్. అండ్ ఇది ఇక్కడ 2 రియాక్షన్స్ జరుగుతాయి మనకు, 2 డిఫరెంట్ విత్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HCl ఆర్ కాపర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HBr. వీటితో రియాక్ట్ అయినప్పుడు అంటే బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ కాపర్ బార్ HCl ఆర్ కాపర్ బార్ HBrతో రియాక్ట్ అయినప్పుడు కరస్పాండింగ్ హ్యాలోబెంజిన్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ C6H5Cl ఇక్కడ Cl తీసుకున్నాం కదా, HCl తీసుకున్నాం కాబట్టి C6H5Cl. ఇక్కడైతే C6H5Br బ్రోమిన్ ఫామ్ అవుతుంది. బట్ నెక్స్ట్ బై ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. బై ప్రోడక్ట్స్ మీరు రాయగలిగితే రాయండి, లేదంటే అవసరం లేదు. ప్లస్ N2 అండ్ CuCl ఇక్కడ ప్లస్ N2 ప్లస్ CuBr ఇవి బై ప్రోడక్ట్స్. రాయగలుగుతారంటే లేకుంటే లేదు. స్టేట్మెంట్ ఎలా రాయొచ్చు చూడండి. బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ వెన్ హీటెడ్ విత్ కాపర్ బార్ HCl ఆర్ కాపర్ బార్ HBr వి గెట్ క్లోరోబెంజిన్ ఆర్ బ్రోమోబెంజిన్ రెస్పెక్టివ్లీ. ఒకవేళ మీకు ఈ రియాక్షన్ కంప్లీట్గా ఎవరికైనా సరే ఈ 2 ఇక్కడ 3 రియాక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 రియాక్షన్స్ ఉన్నాయి, మొత్తం నేను నేర్చుకోలేను అని డిఫికల్ట్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే నా సజెషన్ ఏంటంటే కంప్లీట్గా వదిలేసేదానికంటే ఈ రియాక్షన్స్ని ఏదైనా ఒకటి రాయండి. బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ ఆన్ హీటింగ్ విత్ CuCl2 అండ్ HCl గివ్స్ క్లోరోబెంజిన్ అనేది ఒకటి రాయండి. శాండ్-మేయర్ రియాక్షన్ దస్ అ పార్ట్ ఆఫ్ శాండ్-మేయర్ రియాక్షన్. యూ విల్ గెట్ మార్క్స్ ఎవరు ఏం తగ్గించరు. అలానే గ్యాటర్మెన్ రియాక్షన్లో ఈ 2 రియాక్షన్స్ రాయలేకపోతే రెండిట్లో ఏదో ఒకటి రాయండి. బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ ఆన్ హీటింగ్ విత్ Cu బార్ HCl గివ్స్ క్లోరోబెంజిన్ అని రాయండి. దట్స్ ఆల్. So these are the 5 reactions from haloalkanes and haloarenes first chapter. So
ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ప్రాక్టీస్ చేయండి. ఇది ఆల్మోస్ట్ ఈ వీడియో మీకు 20 మినిట్స్ వచ్చి ఉండొచ్చు. 20 మినిట్స్లో మనం మెయిన్లీ రియాక్షన్స్ డిస్కస్ చేసుకుంది ఒక అరౌండ్ 14 to 15 మినిట్స్ ఉంటుంది. ఈ 15 మినిట్స్ అంటే ఒక్కొక్క రియాక్షన్కి ఒక 5 మినిట్స్ అనుకోండి. ఓకే, మీరు ఒక 2 సార్లు అలా ప్రాక్టీస్ చేస్తే రిపీటెడ్గా ఈజీగా మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు. అయితే వీటిని జస్ట్ మీరు విని వదిలేకుండా ఈ టాపిక్ వినేటప్పుడు నోట్స్ రాసుకోవడము, రియాక్షన్ విన్న తర్వాత మళ్ళీ చూడకుండా ప్రాక్టీస్ చేయడం. ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎలా అంటే జస్ట్ లైక్ మ్యాథమెటిక్స్ అనుకోవచ్చు. వితౌట్ ప్రాక్టీస్ యూ కెనాట్ గెట్ కమాండ్ ఓవర్ ద టాపిక్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీడియోని మీకు మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. అండ్ ఇంకా రిమైనింగ్ నేమ్డ్ రియాక్షన్స్ కూడా నేను వీలైనంత త్వరలో ఫాస్ట్గా పెట్టేస్తాను. అంటే మీరు ఇంకా ఐపీకి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఫ్యూచర్లో ప్రాక్టికల్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అండ్ ఆ తర్వాత ఎంసెట్ అండ్ ఐఐటి నీట్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా నేను చేయబోతున్నాను. సో మీ యొక్క సబ్స్క్రిప్షన్, లైక్స్ అండ్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా మంచి వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ హుసేన్.